నమస్తే అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ కర్రీ చేస్తాను. నాకైతే స్పెషలే, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంకా తినలేదు. అదేంటంటే గుమ్మడికాయ పులుసు. ఈ గుమ్మడికాయ పులుసు నా స్టైల్లో ఎలా చేశానో చూసేద్దాం రండి. ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీంట్లోకి గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ గుమ్మడికాయ ముక్కలు ఏంటంటే మనకి పెద్దగా ఉండాలి, ఎందుకంటే పులుసులో గుమ్మడికాయ ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంత సైజులో తీసుకున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా అడుగు పట్టకుండా ఉండడానికి నేను కొంచెం ఇక్కడ చింతపండు రసం తీసుకున్నాను. ఈ చింతపండు రసంలో ఇంకా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకి ముక్కలు అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఈ ముక్కలు మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారం మనకి మంచిగా ఫ్రై అయ్యి ముక్కలకి పట్టాలి. ఆ తర్వాత ఇందులో ఏంటంటే నిమ్మరసం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అడుగు పట్టడం వల్ల మళ్ళీ కారం మాడి మనకి టేస్ట్ చేంజ్ అవుతుందని నేను ఇక్కడ చింతపండు రసం తీసుకున్నాను. ఈ పులుసు ఏంటంటే కొంచెం మరగనివ్వాలి. ఈ పులుసు కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, ఇంకా మెంతులు, జీలకర్ర పౌడర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి లాస్ట్లో ధనియాల పొడి ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మన పులుసు అయిపోయింది. ఇందులో ఏంటంటే లాస్ట్కు చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. ఇంతే, మన గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత చిక్కగా మంచిగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి గుమ్మడికాయ పులుసు ఎలా ఉందో. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మళ్ళా. బాయ్.